అండి. నమస్కారం అండి. మీ పేరు? కళ్యాణ్ అండి. కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1974 1974 9th month 13th డేట్ అండి. 9th month 13. 13వ తారీఖు. 13వ తారీఖు. ఓకే. టైం చెప్పండి సార్. అది టైం కరెక్ట్ గా లేదండి. ఈవినింగ్ 6 to 7 అలా ఉంది. అది నా క్వశ్చన్ ఏంటంటే అది నాది కుంభలగ్నం మీనలగ్నం అనేది కరెక్ట్ గా ఐడెంటిఫై అవ్వలేదు. సరే సార్, గురువు గారితో మీరు మాట్లాడండి, మీ పరిష్కారం తెలియజేస్తారు. మీ సమస్య గురించి మాట్లాడండి. ఎక్కడ పుట్టారండి? విజయవాడ అండి. మీ 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 సందేహం ఏంటి సార్? అంటే నాది కుంభలగ్నం మీనలగ్నము కరెక్ట్ గా టైం తెలియకపోవడం వల్ల ఈవినింగ్ 6 to 7 మధ్య అండి. 6 to 7 అంటే అండి మీరు చెప్పిన టైంలో మీన లగ్నమే దొరుకుతుంది సార్. అంటే నాకు మ్యారేజ్ అవ్వలేదు. జాబ్ కూడా నేను 5 years నుంచి స్ట్రగుల్ అవుతున్నాను. చిన్న చిన్న సరే jobs. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 74 అంటే ఇప్పుడు 48 years అండి. అవునండి. సో అయితే ఒకటే ఛాన్స్ ఉంది మీకు. నేను ఒక గుడి చెప్తాను, ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి నిద్ర చేశారండి. మీకు రాజస్థాన్ దగ్గర అజ్మీర్ దగ్గర అంటే మీకు పుష్కర్ ఘాట్ అని ఉందండి, పేరు విన్నారా? వెళ్ళలేదండి. రాజస్థాన్ నుంచి అజ్మీర్, అజ్మీర్ నుంచి పుష్కర్, అంటే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే మీకు పుష్కర్కి లేదు, అజ్మీర్ వరకు ఉంది. అజ్మీర్ నుంచి పుష్కర్ ద్వారా ఆటో వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడి దేవాలయం ఉంది సార్. అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడిని దర్శించుకుని మీ మనసులో పెళ్లి కాలేదు, మరి బ్రహ్మరాత అది అంటే బ్రహ్మ మన నుదుటి రాసిన అంటే దాత అనే బ్రహ్మదేవుడికి 4 ముఖాల్లో ఒక దాతాదిత్య అంటాము, సవిత ఉంటాడు కాబట్టి విరించి అనే చాలా పేర్లు ఉంటాయి. అయితే అందులో ఒక శిరస్సు మనం మానవుడి యొక్క శిరస్సు మీద నుదుటి రాస్తాడు ఆయన. కాబట్టి అక్కడికి వెళ్ళి మనము మీ పెళ్ళి అవ్వలేదు, అలాగే ఏంటి దిక్కుమాల రాత రాసావయ్యా, కాస్త సరి చేయవయ్యా అని చెప్పి వేడుకుంటే అక్కడ నిద్ర చేయాలి. అంటే అక్కడ ప్రాంగణంలో నిద్ర చేసి మళ్ళీ రెండోసారి బ్రహ్మదేవుని దర్శించుకుని వెళ్తే మీకు మండలం రోజులు అంటే 41 daysలో మీకు నిదర్శనాలు కనబడతాయి సార్. అంటే వివాహం కూడా ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే 50 ఏళ్ళు దాటితే మళ్ళీ ఆ గుడి పనిచేయదు. కాబట్టి మీకు ఛాన్స్ ఉంది, ఇంకా 1 year ఛాన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్గా గుడికి వెళ్ళండి, అక్కడ దర్శనం చేసుకోండి, ఆ స్వామిని వేడుకోండి, నిద్ర చేసి మళ్ళీ రండి. 41 daysలో మీ కోరిక సఫలమవుతుంది. అది వివాహపరంగా కానీ మీ లైఫ్లో కెరియర్లో సెటిల్మెంట్ కానీ అన్ని రకాలుగా. రైట్ సార్, విన్నారుగా మీరు అడిగిన వివాహ సమస్య గురించి.